హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్ల యొక్క రీజియన్ లో డెడ్ సెల్స్ అయినటువంటి చెట్టు కాండాలు లేదంటే కొన్ని ముళ్ళులు, ఇటువంటి ముళ్ళులు అనేవి మన బాడీకి కుచ్చుకుంటాయి. మనం జనరల్ గా అయితే ఈ బాడీకి కుచ్చుకున్నటువంటి ముళ్ళని చేత్తో కానీ పిన్నిస్తో కానీ ఎనీ నిప్స్ తో కానీ తీసేస్తాం. బట్ ఒకవేళ ఆ ముళ్ళు అనేది మన బాడీ లోపలికి కుచ్చుకొని తీయడానికి ట్రై చేసినా కానీ అవి రాకపోతే అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, ఈ ముళ్ళు అనేది మనకి అందకుండా లోపలికి ఉన్నప్పుడు మన బాడీలో అదొక ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ అనేది ఉబ్బుతుంది, ఆ ఏరియాలో చీమ్ అనేది ఏర్పడుతుంది. చీమ్ ఏర్పడినప్పుడు మన బాడీ దాన్ని ఆటోమేటిక్ గా నిదానంగా బయటకు వచ్చేటట్టు చేస్తుంది. ఇక మన బాడీ అనేది మనల్ని సెక్యూర్ చేస్తూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సర్చ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మన తలలో పేలు, ఈ పేలు అనేది 1-2 కానీ మన తల్లగానుంటే ఆటోమేటిక్ గా వాటి సంఖ్య అనేది నెంబర్ ఆఫ్ గా పెరిగిపోతూ ఉంటుంది. సంఖ్య అనేది ఎలా పెరుగుతుంది, అసలు ఇవి మన తల్ల ఏ విధంగా బతుకుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. మన తల్ల ఉండి ఈ పేలు అనేవి మన రక్తాన్ని తీసుకుని అవి బతుకుతాయి. ఇవి ఏ విధంగా మన రక్తాన్ని తీసుకుంటాయంటే వాటి యొక్క మౌత్ ని మన తల్లకి ఇంజెక్ట్ చేస్తాయి. ఈ ఇంజెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క సెలైవా నుంచి ఒక కెమికల్ ని రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్ ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ఈ కెమికల్ అనేది మన బాడీలో ఫ్లో అవుతున్న బ్లడ్ ని ఒక పేలు ఒక మౌత్ దగ్గర తీసుకొచ్చేదానికి ట్రై చేస్తుంది. ఈ కెమికల్ అనేది మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అనేది క్లాట్ కాకుండా కూడా చూసుకుంటుంది. ఈ విధంగా దానికి కావాల్సినంత బ్లడ్ అనేది బాగా తాగినప్పుడు దాని యొక్క బాడీ సైజ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీకి అది అటాచ్మెంట్ అనేది వదిలేస్తుంది. ఎప్పుడైతే ఈ టైంలో ఈ బాడీని వదిలేస్తుందో ఆ టైంలో లే ఆఫ్ చేస్తుంది ఎగ్స్ ని. నాకైతే పేలు అనగానే గుర్తొచ్చేది చిన్నప్పుడు మా అమ్మ తల మీద మొట్టకాయ వేసి మరీ పేలు చూస్తుంది. అలాగే మీకేం గుర్తొచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, డైలీ ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఈ రోజు మరో ఇన్ఫర్మేషన్ తో మీకోసం వచ్చేసా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కారణం ఏంది, మీ మొబైల్ లేదంటే ల్యాప్టాప్. బట్ మీరు మోస్ట్ ఆఫ్ గా మొబైల్ లో చూస్తుంటారు. ఈ మొబైల్ అనేది బ్యాటరీ డెడ్ అయినప్పుడు కానీ, పూర్తిగా మొబైల్ పాడైనప్పుడు కానీ, మీరు మళ్ళీ మొబైల్ ఆన్ చేసినప్పటికీ ఆ మొబైల్లో టైం అనేది ఎగ్జాక్ట్ గా ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? నేనైతే చాలాసార్లు గమనించా. ఇది ఎందుకు ఇలా జరుగుతుందని రీసెర్చ్ చేసి చూస్తే మన మొబైల్లోనే ప్రాసెసర్ పక్కన ఆర్టీసీ అనే ఒక చిప్ ఉంటుంది. ఈ చిప్ అనేది టైం ని ఇండికేట్ చేసేదానికి వాడతారు. ఈ యొక్క చిప్ కి సపరేట్ గా ఒక ఓన్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన మొబైల్లో ఫుల్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనుకుంటారో బట్ ఆ మొబైల్ ఉండే పూర్తిగా బ్యాటరీ అనేది డౌన్ కాదు. ఎందుకంటే మన మొబైల్లో ఇన్నర్ ప్రాసెస్ అనేది జరగడానికి మన మొబైల్ కి కొంచెం బ్యాటరీ కావాలి. కొంచెం బ్యాటరీ అనేది ఉంచుకొని మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మన మొబైల్ అనేది బ్యాటరీ డెడ్ అయిపోయి మొబైల్ అనేది ఆగిపోతుందో ఈ సిచ్యువేషన్ లో ఈ యొక్క ఆర్టీసీ చిప్ కి ఏదైతే బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుందో ఆ బ్యాటరీలో ఛార్జింగ్ ఉపయోగించుకొని లోకల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్ ద్వారా ఇవి సిగ్నల్ తీసుకుంటాయి. ఆ సిగ్నల్ ఎప్పుడైతే మొబైల్ ఆన్ అవుతుందో ఆ టైంలో మన లోకల్లో ఉన్నటువంటి టవర్ కి అది ఇండికేట్ అవుతుంది. ఈ టవర్ కి ఇండికేట్ అయినప్పుడు ఈ టవర్ అనేది ఏ జియోగ్రఫికల్ ఏరియాలో ఉందో ఆ ఏరియాకి సంబంధించిన టైం అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇదే మన ఛానల్ ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే డైలీ ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పట్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది టాటూస్ వేయించుకోవడం. ఈ టాటూస్ అనేవి ఒకసారి వేయించుకుంటే అలాగే ఉంటాయి. ఒకవేళ తీసేయాలనుకుంటే మాత్రం ఇది లేజర్ ప్రాసెస్ తో తీసేస్తారు. అసలు టాటూ అనేది మనం వేసుకున్నప్పుడు అది అలాగే కాన్స్టెంట్ గా ఎలా ఉంటుంది? దీనికి కారణం ఆ ఇంక్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన వైట్ బ్లడ్ సెల్స్ అనేవి వాటిని నాశనం చేయడానికి చూస్తాయి. బట్ ఈ ఇంక్ అనేది ఆ వైట్ బ్లడ్ సెల్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఆ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి దీన్ని నాశనం చేయలేకపోతాయి. బట్ మనం ఎప్పుడైతే లేజర్ ట్రీట్మెంట్ వాడతాం ఆ లేజర్ ట్రీట్మెంట్ అప్పుడు ఆ ఒక లేజర్ అనేది ఆ ఒక ఇంక్ పార్టికల్స్ ని చిన్న పార్టికల్స్ గా మారుస్తాయి. అప్పుడు ఆ చిన్న పార్టికల్స్ గా అయినప్పుడు బ్లడ్ సెల్స్ అనేవి వాటిని తినేస్తాయి. ఈ విధంగా మన బాడీలో టాటూ వేయించుకున్నప్పుడు ఈ విధంగా రిమూవ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ జనరల్ అని కాక్రోచ్ చూస్తే భయపడతారా? జనరల్ అయితే మెన్స్ అయితే భయపడరు, అదే గర్ల్స్ అయితే మాత్రం చాలా వరకు భయపడేస్తారు. ఎంతలా అంటే అది ఒక పెద్ద డ్రాగన్ అన్నట్టు భయపడతారు. బట్ ఇది కాదు విషయం. మనం ఒక కాక్రోచ్ కానీ బై మిస్టేక్ అని తొక్కేస్తే దాని తలని అది చనిపోతుంది అనుకుంటారు. బట్ ఇది నిజం కాదు. ఒక కాక్రోచ్ అనేది దాని తల్ల పోయినా కానీ సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఎలాగంటే దాని స్కిన్ ద్వారా అది ఆక్సిజన్ పీల్చుకోగలుగుతుంది. అలాగే దాని బ్రెయిన్ లేకుండా దాని బాడీ యొక్క నర్వ్ రిసెప్టర్ ద్వారా అది సర్వైవ్ అవ్వగలుగుతుంది. బట్ అది కొన్ని రోజులు చనిపోతుంది. ఎందుకంటే అది ఫుడ్ తీసుకునే దానికి నోరు లేదు కాబట్టి. ఒకవేళ దానికి ఫుడ్ తీసుకునే దానికి ఏదైనా మార్గంగా ఉంటే అది ఖచ్చితంగా బతికేస్తుంది మనం దాని తలను తీసేసినా గానీ. ఈ వీడియోని ఖచ్చితంగా మీ కాక్రోచ్ అంటే భయం ఉండే ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఇళ్ల దగ్గర ఎక్కువగా మనకు కానొచ్చే ఇన్సెక్ట్స్, పురుగుల్లో ఎక్కువ కానొచ్చేది యాంట్స్, అవేనండి చీమలు. ఈ చీమల పొట్టని మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ చీమల పొట్ట ఇన్సైడ్ ని చూస్తే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. వీటిని మించిన ఇంజనీర్స్ లేరనిపిస్తుంది. లోపల ఉండే పొట్ట లోపల డిఫరెంట్ ఛాంబర్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఛాంబర్ లో ఒక్కొక్క వర్క్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాంట్స్ ని తీసుకుంటే ఈ ఛాంబర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. లోపల ఉన్న మట్టిని తీసి బయట ఒక మౌంటైన్ లాగా దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మిగతా ఛాంబర్స్ లో అయితే కొన్ని చీమలు పుట్టేదానికి ఉండేటువంటి లార్వాస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మరొక ఛాంబర్ లో తీసుకుంటే ఫుడ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి కొన్ని యాంట్స్ అనేవి. అన్నిటికన్నా కింద ఉండే ఛాంబర్ లో అయితే క్వీన్ యాంట్ ఏదైతే ఉంటుందో ఆ యాంట్ అనేది ఎగ్స్ అనేది లేఅవుట్ చేస్తూ ఉంటుంది.
అలాగే ఒక చీమ అనేది ఎప్పుడైనా కానీ రోజులో 8 నిమిషాల పాటు నిద్రపోద్దని అనుకున్నారు. బట్ రీసెంట్ గా చేసిన రీసెర్చ్ లో అయితే ఒక చీమ అనేది రోజుకి 250 నాప్స్ చేస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్ గా 4 hours 48 minutes అని వచ్చింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో యూత్ చాలా వరకు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ లో ఒకటి వచ్చేసి హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ అనేది ఒకసారి రాలిపోతే మళ్ళీ రాదు హెయిర్. ఇటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి హెయిర్ రీప్లేస్మెంట్ అని చేయిస్తారు. బట్ డాక్టర్ ఈ హెయిర్ రీప్లేస్మెంట్ అనేది మళ్ళీ కొత్త హెయిర్ అనేది మనకి గ్రో చేయిస్తారా అంటే లేదా గురించి తెలుసుకుందాం. ఈ డాక్టర్స్ అనే వాళ్ళు హెయిర్ రీప్లేస్మెంట్ అనేది మన యొక్క హెయిర్ తోనే మనకి చేస్తారు. అర్థం కాలేదు కదా, ఇప్పుడు చెప్తా వినండి. మన హెడ్ యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ లో నుంచి కొన్ని ఒక హెయిర్ పార్టికల్స్ తీసుకొని మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో ఆ హెయిర్ ఫాల్ అయినటువంటి చోట్ల ప్లాంట్ చేస్తారు. ఈ ప్లాంట్ చేసినటువంటి హెయిర్ అనేది మనకి ఫ్యూచర్ లో గ్రో అవుతుంది. విధంగా హెయిర్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. I think what